విజయ్ దేవరకొండ చాలా ప్రతిభాశాలి అయినటువంటి హీరో. చాలా తొందరగా వైకుంఠపాళిలో పెద్ద నిచ్చెనెక్కి పైకి వెళ్ళి ఒక్కసారిగా పెద్ద పాము మింగి మళ్ళా కిందకొచ్చేసినట్టుగా అతని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా స్టార్డమ్ అమాంతం పైకొచ్చినట్టుగా. మాములు చిన్న చిన్న సినిమాలతో 'గీతా గోవిందం' అలాంటి సినిమాలతో 'పెళ్లి చూపులు' అందుకు 'ఎవడే సుబ్రహ్మణ్యంలో' చిన్న క్యారెక్టరు. అలా చిన్న చిన్నగా వచ్చిన అతని ప్రయాణం వెనకాల ఎవరు 'గాడ్ ఫాదర్స్' లేకపోయినా అతను ఓన్ స్టామినాతో, ఓన్ పెర్ఫార్మెన్స్‌తో ఒక యూత్‌లో ఒక క్రేజ్ క్రియేట్ చేసుకొని మంచి స్టార్‌గా అయిపోయాడు. ఆ 'లైగర్' అనే ఒక సినిమాతో చాలా పతనానికి వెళ్ళిపోయినట్టుగా ఆ సినిమా బ్యాడ్ లక్ ఏంటో గాని ఎవరికీ నచ్చకపోవడం వల్ల వెళ్ళిపోయింది. చాలా నిరాశకు గురిచేసింది. నిజంగా సినిమా డిజాస్టర్‌లా చెప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు అన్ని ఆశలు పెట్టుకొని 'కింగ్డమ్' అనే ఒక సినిమా 'గౌతమ్ తిన్ననూర్' అని చాలా ప్రామిసింగ్ డైరెక్టరు. మంచి మంచి సక్సెస్‌ఫుల్ మూవీస్ తీసినాయన. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తుంటా ఆ సినిమా ఈ జూలై 31 అంటే ఫ్రైడే కమింగ్ ఫ్రైడే మనకి రిలీజ్ సిద్ధంగా ఉంది. ఈ 31 సారీ. థర్స్‌డే అయినట్టుంది. అయితే ఈ సినిమా మీద చాలా అంచనాలున్నాయి. చాలా ప్రెషియస్‌గా తీశారు ఈ సినిమాని. అనిరుద్ మ్యూజిక్ ఇచ్చాడు. అది మన సండే 27థ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా సాంగ్స్ గాని, ఈ ట్రైలర్‌తో చాలా హోప్స్ క్రియేట్ అయ్యాయి. ఈ ట్రైలర్ తిరుపతిలో రిలీజ్ చేసినప్పుడు చాలా ఆశాభావంగా హీరో విజయ్ దేవరకొండ ఉన్నాడు. తిరుపతి వెంకన్న దయ వల్ల మళ్ళా టాప్ స్టేజ్‌కి మంచి పై స్థాయికి రావాలని చెప్పి కూడా ఆశించాడు. అలాగే అభిమానులు ఉర్రూతలూగించాలి తనదైన స్టైల్‌లో ఎవర్రా నా కొడుకుని ఆపేది మనల్ని అన్న టైప్‌లో ఒక ఇది కూడా ఇచ్చాడు. చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు ఆ విషయంలో కూడా. ఎందుకంటే ఆ టైం ఒక్కసారి ఉంటుంది కదా! ఏ మంచి మాట మాట్లాడినా చెడ్డగా వెళ్ళిపోతుంటుంది జనాల్లో. ఆ ఒక రకమైనటువంటి పోర్ట్రే అయిపోతుంటుంది. నిజంగా అతని ఉద్దేశం మంచిదని అలాంటి స్థితిలో ఇప్పుడు ఈ 'కింగ్డమ్' అనే సినిమా నిజంగానే ఒక దాన్ని చూస్తుంటే దాని వైబ్స్ ఒక మంచి సక్సెస్‌ఫుల్ మూవీగా మళ్ళా ఈ విజయ్ దేవరకొండకి మంచి లైఫ్ ఇస్తుందని చెప్పేసి ఆశించొచ్చు. అక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఇతను బేసికల్లీ తెలంగాణకు సంబంధించిన విషయమైనా 'పుష్ప' సినిమాలో అతని అసిస్టెంట్ కేశవ్ మాట్లాడతాడే ఆ చిత్తూరు జిల్లా ఆ స్లాంగ్‌లో ఆహ్, ఆ స్లాంగ్‌లో మాట్లాడి అక్కడ ఆ ఫంక్షన్‌లో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌లో చాలా అందరిని అలరించాడని చెప్పాలి. ఈ సినిమా మీద మనం ఆహ్, ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్తే నిజంగా అతని కింగ్‌డమ్ మళ్ళా అతని చేతికొస్తుందేమో! నిజంగా చాలా ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళా అందరిలోనూ ఒక కొత్త ఆశలు వచ్చాయి. ఈ రౌడీ బాయ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి నిజంగానే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి బ్యాడ్ టైమ్ ఉంటుంది. కాబట్టి బ్యాడ్ టైమ్ తర్వాత అంటే చీకటి పడ్డ తర్వాత చీకట్లో ఆ 12 గంటలు గడిపిన తర్వాత మళ్ళా ఉదయం వస్తుంది, వెలుతురొస్తుంది, పగలుంటుంది. మనకు వెలుతురులో 12 గంటలు బతకాలి కాబట్టి బ్యాడ్ టైము విజయ్ దేవరకొండ పోయి మళ్ళా అతనికి ఫుల్ ఫామ్‌లోకొచ్చి ఫుల్ సక్సెస్ వస్తే అభిమానులే కాదు తెలుగు సినిమా ప్రేక్షకులందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారని మనం ఆశించొచ్చు. ఇక ఈ విషయంలో కొన్ని కీలకమైన విషయాలంటే మనకి విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన నేషనల్ క్రష్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అది వాళ్ళు బయట పెట్టిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. వాళ్ళ మధ్య స్నేహం ఉంది. విజయ్ దేవరకొండకి చాలా గర్ల్ ఫ్రెండ్ అనుకుందాం, ప్రస్తుతం ఏదైనా అనుకుందాం. ఆవిడ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆహ్, ఒక మంచి మాట "నువ్వు నిజంగా ఒక అద్భుతం. నువ్వు మామూలోడివి కాదు. నీ నువ్వు చేసే దాంట్లో 50% నేను చేయగలిగినా బావుండేది" అని చెప్పేసి ఆ ట్విట్టర్ వేదికగా కొన్ని ట్వీట్స్ వచ్చేసరికి ఈ సినిమా మీద నిజంగా 'రష్మిక మందన' ప్రత్యేకించి అభిమానం చూపించి నిజంగా కూడా ట్రైలర్ ఆకట్టుకుంది. అందులో తప్పేం లేదు. 'రష్మిక మందన' చెప్పినటువంటి ఈ ఈ డైలాగ్స్ నీ పెర్ఫార్మన్స్ ఇలా ఉంటుంది. ఇంత పవర్‌ఫుల్ పెర్ఫార్మన్స్ అది నిజంగా ఈ సినిమాకి ఒక కొత్త బూస్టప్ లాగా ఉందన్నమాట. ఈ సినిమాకి ట్రైలర్ ఎంతైతే ఇచ్చిందో ఈ 'రష్మిక మందన' ఇచ్చినటువంటి డైలాగులు నిజంగా ఆశాజనకంగా ఉన్నాయి. సినిమా మీద ఆఫ్‌కోర్స్ విజయ్ దేవరకొండకి నిరంతరం ఆ అమ్మాయి మోటివేషన్ ఇస్తూ ఉండొచ్చు. 'రష్మిక మందన' చాలా లక్కీ హ్యాండే. ఎక్కడ ఏ సినిమాలో చేస్తున్నా ఇండియన్ వైడ్ ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాలు మనకు పెద్ద హిట్ అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనకు విజయ్ దేవరకొండ సినిమా 'కింగ్డమ్' మనకి ఈ నెల 31 థియేటర్‌లో రానుంది. ఇది డెఫినిట్‌గా అందరిని ఆశిస్తుంది. తన ఫ్రెండు, ఇంకోటి పార్ట్నరు ఏదో అనుకుందాం. ఆ 'రష్మిక మందన' ఆశించినట్టుగా, శుభాకాంక్షలు చెప్పినట్టుగా, విషెస్ చెప్పినట్టుగా నిజంగా విజయ్ దేవరకొండ నువ్వు నిజంగా అద్భుతమే. నువ్వు నిజంగా మామూలోడివి కాదు. ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ ఇస్తావు. నువ్వు చాలా కసిగా, పట్టుదలగా ఈ సినిమా చేసినట్టుగా కూడా ట్రైలర్ చూసిందంతా
మాకు అక్కడక్కడ చిన్న చిన్న డౌట్స్ అభిమానులకు గాని ఎవరికైనా ఉన్నా అవి క్లియర్ అయిపోయి పటాపంచలైపోయి ఇది డెఫినెట్‌గా ఒక బంపర్ హిట్ అవుతుంది. మళ్ళా విజయ్ దేవరకొండకి 'కింగ్డమ్' సినిమాతో స్టార్‌డమ్ మళ్ళా రైజ్ అవుతుందని చెప్పి మనం డెఫినిట్‌గా ఆశించొచ్చు. అతని కెరీర్‌లో ఇది మళ్ళా ఒక బ్రేక్ అనుకుంటే ఈ ఈ బ్రేక్‌తో ఎక్కడ ఆగకుండా అప్రతిహత విజయాలు అంటారు. అంటే కంటిన్యూయస్ సక్సెస్ విజయ్ దేవరకొండ సక్సెస్ అవ్వాలి. మంచి ప్రతిభ ఉన్నటువంటి నటుడికి ఎప్పుడూ అందరూ ఆదిస్తారు. అందరూ హారతులిస్తారు. కాబట్టి ఆయన తిరుపతిలో ట్రైలరు సభలో చేసినటువంటి ప్రత్యేకంగా అతని స్పీచ్ ఉంది. ఆ స్పీచ్ ప్రకారం అందరూ నాకు సహకరించారు. అనిరుద్, నిర్మాత సూర్యవంశి ఇలాగ ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున నాకు వాళ్ళందరికీ కూడా ఒక రకంగా తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ సినిమాలో అతనికి గౌతమ్ తిన్ననూరి డైరెక్టరు. ఆయన ఇందాక చెప్పిన ప్రొడ్యూసరు, డైరెక్టరు ఆ రకమైనటువంటి వాళ్ళు పడితే డెఫినిట్‌గా సినిమా హిట్ అవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. కొత్త కథాంశంతో అలాగే చాలా ఫ్లాప్ ఇంకా మా డిజాటర్స్ వచ్చేసిన తర్వాత ఆహ్, ఇతను కూడా ఎంతో కసితో మళ్ళా రీగెయిన్ అవ్వాలి, రీబూస్ట్ అవ్వాలన్నట్టుగా చేసినట్టుగా మనకు కనపడుతుంది. 'కింగ్డమ్' టైటిల్ కూడా బావుంది. డెఫినిట్‌గా విజయ్ దేవరకొండ ఖాతాలో మనకు తెలుగులో ఒక అద్భుతమైనటువంటి సినిమా వచ్చి తీరుతుంది. ఇంతకుముందు రికార్డులు బద్దలు చేస్తుంది. ఇంకా ఆ చీకటిని తీసేద్దాం. కొత్త వెలుగులోకి మన విజయ్ దేవరకొండ వస్తాడు. ఆయనకి ఆహ్వానిద్దాం, స్వాగతిద్దాం. ఖచ్చితంగా మళ్ళా మనకు విజయ్ దేవరకొండ నుంచి అద్భుతమైన సినిమాలు వస్తాయని చెప్పి ఆశిస్తూ సెలవు.